హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి కవర్లు ముందేసుకొని కూర్చుందనుకుంటున్నారా? ఏం లేదండి. కవర్లని మనం కొంచెం రీసైకిల్ చేసుకుందాం. నేను ఈ వర్షాకాలంలో చక్కగా కవర్లో కంపోస్ట్ పెట్టేస్తానండి. ఇంతకుముందు ఏంటంటే ఆహ్, బియ్యం కడిగిన నీళ్ళల్లో, మాంసం కడిగిన నీళ్ళల్లో, పప్పు కడిగిన నీళ్ళల్లో కూరగాయల వేస్టేజ్ అంతా నేను ఒక 2 నైట్స్ నానబెట్టి మార్నింగ్ డైల్యూట్ చేసి ఇచ్చుకునేదాన్ని. ఇప్పుడేంటంటే వర్షాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా! మనకి కిచెన్ వేస్ట్ ఆ వాటర్ అంతా మనం ఇప్పుడు పొయ్యలేం. ఎందుకంటే వర్షాలతో ఆల్రెడీ మొక్కలు తడిగానే ఉంటాయి కదా! అందుకని ఇప్పుడు నేనేం చేస్తానంటే కిచెన్ వేస్ట్ అంతా అలా 2 డేస్ 3 డేస్ అలా కవర్లో పెట్టుకొని దాన్ని దాచుకొని 3 డేస్కి ఒకసారి నేను అలా కంపోస్ట్ చేసి మొక్క మొదట్లో పెట్టేస్తాను అనమాట కవరు. ఎలా చేస్తాననేది వీడియో మొత్తం చూసేయండి. చూడండి, ఇది ముందు రోజు నేను పెట్టుకున్నాను. అది లిక్విడ్ అంతా చూడండి కుళ్ళిపోయి ఎలా దిగిందో. నేను ఇప్పుడు ఆ కుళ్ళిపోయిన దాంట్లోనే ఈరోజు వచ్చిన మామిడికాయ తొక్కులు, ఈ సమ్మర్ అంతా మనకి పుచ్చకాయ ముక్కలు అన్నీ మనం ఫ్రూట్స్ జ్యూస్ తాగుతాము, ఫ్రూట్స్ పల్పు తొక్కలు అన్నీ వస్తాయి కదా, అవన్నీ మనం అలా వేసేసుకోవడమే. ఇందులో నేను వండిన పదార్థాలు ఏమి వేయట్లేదు, గమనించండి. కవర్లు కూడా ఏం లోపల పెట్టట్లేదు. చూడండి, టెంకలు కూడా నేను తీసి పక్కన పడేస్తున్నా. మామిడికాయ తొక్కలు, పుచ్చకాయ తొక్కలు, చెరుకు పిప్పి ఇవన్నీ వస్తాయి కదా, జ్యూస్లు ఎక్కువ తాగుతాం కదా, ఉల్లిపాయ తొక్కలు అన్నీ కలిపేసి చక్కగా 3 రోజులకు ఒకసారి నేను అలాగా పెట్టేసుకుంటాను. చూడండి, అందులో నేను మళ్ళీ మట్టి కలిపేసుకుంటాను. చక్కగా అన్నం కలిపినట్టు చక్కగా నీట్గా కలిపేస్తాను. చూడండి, అలా కలిపేసుకొని చక్కగా కవర్లో వేసేసుకుందాం. నేను ఇంకోటి ఏంటంటే కార్డ్బోర్డ్ పీసెస్ని కూడా నేను రీసైకిల్ చేసుకుంటానండి. మనం ఏదైనా డెలివరీ పార్సల్స్ వస్తాయి కదా మనకి, నేను ఏది కూడా తొందరగా పడేను, అన్నీ ఉంచుకుంటాను. మన గార్డెనింగ్లో జీరో వేస్టేజ్ అండి, ఏది వేస్ట్ అయ్యేది ఏం ఉండదు. ప్రతిదీ మనకి ఆర్గానిక్గా వాడుకోవడానికి ఉపయోగపడతాయి. మనమే కెమికల్స్ మనమేం వాడలేదు కదా. ఈ కార్డ్బోర్డ్ పీసెస్ వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే అండి, నగెట్స్, చిన్న చిన్న పురుగులు అలాంటివి రావు. తొందరగా కంపోస్ట్ అనేది కుళ్ళిపోయిద్ది అనమాట, మనకి తొందరగా రెడీ అయిపోద్ది. కానీ వర్షాకాలంలో కంపోస్ట్ అనేది కొంచెం లేట్గా తయారైద్దండి. ఎండాకాలంలో అయితే కంపోస్ట్ అనేది తొందరగా రెడీ అయ్యింది. కంపోస్ట్ చేసుకోవడానికి చాలా రకాల పద్ధతులు ఉన్నాయండి. అందులో నేను ఇది ఒకటి పాటించే పద్ధతి, ఇంకా ఉన్నాయండి 2-3 పద్ధతులు, నేను మళ్ళీ వివరిస్తాను. చూడండి, కవర్లు అలాగా నేను కార్డ్బోర్డ్ పీసెస్ వేసేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఈ కలిపిన మట్టి, కిచెన్ కంపోస్ట్ అంతా కూడా మొత్తం పెట్టేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ పైన మనం కార్డ్బోర్డ్ పీసెస్ అనేది పెట్టేసుకుందాం. నేనైతే చాలాసార్లు చేశానండి. నాకు ఈ కార్డ్బోర్డ్ పీసెస్ పెట్టడం వల్ల నగెట్స్ అనేవి నాకు రాలేదు. ఇంకోటి ఏంటంటే కిచెన్లో పెట్టుకోవడం వల్ల ఫ్రూట్ ఫ్లైస్ వస్తున్నాయి, ఈగలు ముసురుతున్నాయి, ఇంట్లో స్మెల్ అంటున్నారు అని అంటారు కదా. ఇలా చేయడం వల్ల స్మెల్ అనేది రాదండి. కార్డ్బోర్డ్ పీసెస్ పెట్టుకోవడం వల్ల మనకి బ్యాడ్ స్మెల్, కుళ్ళిన కంపు రాదనమాట. తొందరగా కంపోస్ట్ అయిపోయింది. అందులో మనం పులిసిన మజ్జిగ పోస్తాం కదా, తొందరగా కుళ్ళిపోయింది అనమాట. ఈ బెల్లం నీళ్ళు వేయడం కూడా, బెల్లం నీళ్ళు కూడా నేను వేస్తానండి. వాటి వల్ల ఏంటంటే వానపాములకి ఇలా కుళ్ళిన పదార్థాలు, బెల్లం అనేది చాలా ఇష్టం అనమాట. అవి హీట్ ఉన్నప్పుడు పైకి రావు, హీట్ పోయినప్పుడు చల్లగా ఉన్నప్పుడు బయటకు వస్తాయి. హీట్లో బయటికి రావు, కిందకి వెళ్ళిపోతాయి, చల్లదనానికి కిందకి వెళ్ళిపోతాయి అనమాట. చూడండి, నేను అన్ని జీరో వేస్టేజ్ అన్నీ వాడుతున్నాను. బ్యాగ్స్, కవర్లు వాడుతున్నాను, మన కార్డ్బోర్డ్ పీసెస్ వాడుతున్నాను, అన్నీ వాడుతున్నాను, ఏది పడేయట్లేదు. నేను రీసైకిల్ చేసుకుందామండి. మన వంతు సాయంగా మనం పర్యావరణాన్ని మనం కాపాడుకుందాం. మన పిల్లలు కూడా మనం ఏది చేస్తే అది నేర్చుకుంటారు కదా. చూడండి, ఇదేమో పులిసిన మజ్జిగ, ఇదేమో బెల్లం నీళ్ళు. నేను బెల్లం నీళ్ళు కూడా పులి పెట్టుకుంటానండి. బెల్లం అంతా కొంచెం మిగిలిన అది ఉంచుతుంది కదా, అది నేను అంతా కూడా బాటిల్ వేసి పులి పెట్టుకుంటాను. మనం డే బై డే ఈ మార్నింగ్ ఈవినింగ్ మూత అలా తీసామంటే పులిసినప్పుడు వచ్చి గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోద్ది అనమాట. చూడండి, బెల్లం నీళ్ళు కూడా చల్లుకుంటున్నాను. వీటి వల్ల ఏంటంటే వానపాములు అనేవి కొంచెం తొందరగా అట్రాక్ట్ అవుతాయి మనకి. చక్కగా వానపాముల సంతతి కూడా మనకు పెరుగుద్ది అనమాట. వానపాముల వల్ల ఉపయోగాలు మీకు తెలుసు కదా. మన మట్టి కూడా గుల్లగుల్లగా ఉంటుంది. చూడండి, వీటిలో నేను ఇంతకు ముందు రోజు కుళ్ళిన దాన్ని కూడా నేను వేసేసుకుంటున్నాను. దీనివల్ల అది కూడా ఇంకొంత తొందరగా కుళ్ళిపోయిద్ది అనమాట. చూడండి, నేను 2 మిక్స్ చేసేస్తున్నాను. పైన చాలా టెర్రస్గా పైన చాలా గాలి బాగా వస్తుందండి. కొంచెం అక్కడక్కడ నేను బ్లర్ చేశాను, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అదిగోండి, కవర్ అలా 3 వేసేసాను చూసారా. పైన చుట్టూ మనం హోల్స్ పెట్టుకుందాం. హోల్స్ అనేది కంపల్సరీ అండి. హోల్స్ పెట్టుకోవడం వల్ల గ్యాస్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి లోపలికి గాలి వెళ్ళి కొంచెం చల్లబరుస్తుంది అనమాట. ఆ గ్యాస్ ఇలా హోల్స్ పెట్టుకోకపోతే ఆ ఫామ్ అయిన గ్యాస్ వల్ల మొక్కకి ప్రాబ్లం అవుతుంది. అందుకనే మనం ఇలాగా ఎయిర్ హోల్స్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి.
పెట్టుకున్నాను. చూసారా, అయిపోయింది, రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్ళి ఏదో ఒక టబ్లో, ఖాళీ ఉన్న టబ్లో తీసుకెళ్ళి పెట్టేద్దాం. నేను ఆల్రెడీ ఇంకా 2-3 కుండీల్లో బాటిల్తో కంపోస్ట్ కూడా పెట్టానండి నేను. అందుకే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూద్దాము. ఇదేమో స్వీట్ లైమ్ టబ్ అండి. ఇందులో దొండపాదు ఉంది కదా, అందులో పెట్టేస్తున్నాను చూడండి. పక్కన మొదట్లో పెట్టట్లేదు, ఇటు చివరికి పెడుతున్నాను. ఇంకా అలా బాటిల్స్ పెట్టడం వల్ల ఈజీగా కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీంట్లో ఏం కష్టపడ్డాం చెప్పండి. మనం చక్కగా కవర్ తీసుకున్నాం, కిచెన్ కంపోస్ట్ తీసుకున్నాం. డస్ట్బిన్లోకి వెళ్ళే కంపోస్ట్ కన్నా ఇలాగ మొక్కకు ఉపయోగపడే కంపోస్ట్ చేసుకుంటే బెటర్ కదండి. చక్కగా అంతే, చాలా ఈజీ. దీంట్లో ఏం కష్టపడ్డాం మనం. కిచెన్ కంపోస్ట్ దాచుకున్నాం, కవర్లు దాచుకున్నాం, కవర్ హోల్స్ పెట్టాం, మట్టి కలిపాం, పెట్టేసాం, అంతే కదా. ఇంకా చూడండి, మన డ్రాగన్ ఫ్రూట్స్లో 3 బడ్స్లో ఒకటి ఎండిపోయింది, ఇంకా 2 వచ్చినాయి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. ఇంక వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలండి. గాలి బాగా వస్తుంది, కొమ్మలు పక్కకి పడిపోతున్నాయి, ఇంకెక్కడ రాలేదు. ఈ 2 చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇంకా ఇవేమో గడ్డి లిల్లీ అండి, మన రెయిన్ లిల్లీ, చిన్ని ఎల్లో కలర్ లిల్లీస్ ఉంటాయి కదా, దాని విత్తనాలు రెడీ అవుతున్నాయి. ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి. సరౌండింగ్స్లో ఎవరైనా ఉంటే నేను పంపగలిగితే పంపుతాను. ఎల్లో కలర్ అండి, ఇది ఎల్లో కలర్ గడ్డి లిల్లీ. అంతేనండి ఈరోజు వీడియో. ఈజీగా కంపోస్ట్ చేసుకుందాం. ఇందులో మనం కష్టపడేది ఏముందండి, ఈజీగా కంపోస్ట్ చేసుకుందాం. మన మొక్కలకి మనమే ఆర్గానిక్గా మంచి బలాన్ని ఇద్దాం. ఒక మనిషికి ఆ బతకడానికి ఎలాగైతే పోషకాలు కావాలో మొక్కకు కూడా అలాగే కావాలండి. మనకు మంచి ఈల్డ్ కావాలంటే కొంచెం కష్టపడాలి, దాంట్లో తప్పేం లేదు కదా. ఇదేనండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.